హైదరాబాద్ చెర్లపల్లి చెరువు రిస్టోరేషన్ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా హాజరయ్యారు. అలాగే ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, జైళ్ల శాఖ ఉన్నతాధికారులు, ఐఓసీఎల్ అధికారులు, పలువురు నాయకులు, కార్యకర్తలు, జైలు సిబ్బందికి, ఖైదీలు, ఆశ్రమవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ చెర్లపల్లి చెరువును సుందరీకరణలో భాగంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. సీసీ కెమెరాలు అమర్చి నిరంతరం నిఘా వేసి చెత్త డంపు చేయకుండా, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసి లైట్లు అమరుస్తామని తెలిపారు. చిన్నపిల్లలతో పాటు అందరికీ ఆట విడుపు కోసం కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా ఈ చెరువులో మత్స్యకారుల కోసం చేపలు పెంచి వారి అభివృద్ధికి తోడ్పడతామని హామీ ఇచ్చారు. చెర్లపల్లి చెరువు అభివృద్ధి కోసం హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసిన వెంటనే పూర్తి సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని చెరువులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఉప్పలు, అలాగనే రామంతపూర్ పెద్ద చెరువు, అలాగనే హెచ్ఎంటి చెరువు, అలాగనే కాపరాలే, ఈ 4 కూడా ఫౌండేషన్లు కూడా, అంటే నేను కూడా అక్కడ పోయి పూజలు చేయడం జరిగింది. అక్కడ అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా తమరు చేస్తున్నట్టే మాకు చాలా సంతోషం మేడం. మన తమరు ఇన్స్టిట్యూట్ తీసుకొని ఇట్లాంటి మాకు ఇంకా 2 చెరువులు ఉన్నాయి. అది కూడా ఏదంటే రామంతపూర్ చిన్న చెరువు ఒకటి, అలాగనే పటేల్కుంట చెరువు అని నాచారంలో ఉంది. ఈ 2 అయితే నా కాన్స్టిట్యున్సీలో అన్ని చెరువులు అయిపోతాయి మేడం. ఎందుకంటే నేను హానెస్ట్గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా నేను అందరి దగ్గరికి పోయి, ఆఫీసర్ల దగ్గరికి పోయి దండం పెట్టి తీసుకొని వస్తా ఉన్నాను. నేను అందరు దండం పెట్టి నేను రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ నన్ను గెలిపించినందుకు నాకు ఇంపార్టెంట్ కాబట్టి అందరు ఆఫీసర్ల దగ్గర తిరిగి అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడము, ఇప్పుడు తమరు వస్తున్నట్టే తెలుసుకొని నేను వీడికి రావడం జరిగింది. ఎందుకంటే మీరందరూ కూడా అంటే ఆఫీసర్లు సపోర్ట్ చేస్తేనే కానీ మా కాలనీ తోటి ఇవన్నీ చేస్తా ఉన్నాను. నేను డెఫినెట్ గా నేను మేడం గారికి మళ్ళీ ఒక్కసారి థ్యాంక్ యూ మేడం, ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకున్నందుకు. ఇక ఆ 2 చెరువులు కూడా నేను సీఎం గారిని కలిసి అది కూడా తీసుకొస్తా అని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ రోజు భూమి పూజ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ చెర్లపల్లిలో ఉన్న లేక్ కి డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజు స్టార్ట్ చేసాము. సో మెయిన్లీ మేము హైడ్రా టెక్నికల్ సపోర్ట్ అండ్ ఐఓసీఎల్ నుంచి ఫండ్స్ సపోర్ట్ ఈ పని జరగడం, ఈ పని ఇక్కడ జరుగుతుంది. మాకు మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ కోర్స్ పర్యావరణం కాపాడాలి, కన్జర్వేషన్ ఉండాలి ఆఫ్ వాటర్. అండ్ ఇక్కడ మా రెండు జైల్స్ దగ్గరే ఉన్నాయి, మీకు తెలుసు. ఓపెన్ ఎయిర్ జైల్ చెర్లపల్లి, as well as చెర్లపల్లి హై సెక్యూరిటీ జైల్. సో అక్కడ మాకు ఓపెన్ ఎయిర్ జైల్లో చాలా అగ్రికల్చరల్ వర్క్ మేము చేపిస్తాము. దాంట్లో కూడా మాకు వాటర్ చాలా అవసరం. సో ఈ వాటర్ ఇక్కడ ఉంటే కూడా మాకు అక్కడ వాటర్ టేబుల్ రైజ్ అవుతుంది. మాది ఫిషరీస్, క్యాటిల్, పోల్ట్రీ ప్లస్ అగ్రికల్చర్ వర్క్ ఇవన్నీ జరుగుతుంది. మా ప్రిజన్లో ఉన్న ఆశ్రమవాసులు ఇవన్నీ పని చేస్తారు. సో దానికి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. తర్వాత కూడా రిలీజ్ బిజినెస్కు ఇక్కడ మిగతా పని కూడా జరుగుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దాంట్లో కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కూడా మాకు ఒక ఉద్దేశం ఉంది. అండ్ ఇప్పుడు ఉన్న ఓపెన్ ఎయిర్ బిజినెస్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా మంచిగా వాలంటీర్ చేస్తున్నారు. మేము కూడా ఒక సామాజిక బాధ్యత మాకు కూడా ఉంది. మేము కూడా ఒక పని చేస్తాము. దీని ద్వారా ఒక పర్యావరణ కన్జర్వ్ అవుతుంది, ప్లస్ మాకు కూడా ఒక సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ వర్త్, ఒక సాటిస్ఫాక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అలాంగ్ విత్ దిస్ వీఆర్ ఆల్సో వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ద చెర్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్. వాళ్ళు కూడా ముందుకు వచ్చి అన్ని హెల్ప్ ఇస్తారు అని మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. ఫిషర్మెన్ కమ్యూనిటీ కూడా వాళ్ళ తరఫు నుంచి దే ఆల్సో ఆర్ కోఆపరేటింగ్ విత్ us. సో తప్పకుండా త్వరలో ఇక్కడ డెవలపింగ్ ఆఫ్ దిస్ లేక్ జరుగుతుంది అని ఆశిస్తున్నాము. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ CSR as well as హైడ్రా టెక్నికల్ సపోర్ట్ అండ్ ఆర్గనైజేషన్స్ లైక్ IOC జరిగింది. తప్పకుండా ఇంకా 2 చెరువులు ఉన్నాయి, అవి కూడా చేపిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఈ 5 చెరువులు ఎట్లా చేపించినో ఆ 2 చెరువులు కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. మిగతా 4 చెరువుల ప్రోగ్రెస్ ఇంకా 2 అవన్నీ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. అనదర్ 4-5 months తర్వాత స్పీడప్ అయిపోతుంది, ఆ పని చేస్తాం.